T10 ప్రేక్షకులకు స్వాగతం. నీరవ్ మోడీ 2018లో 13,000 కోట్లు ఫ్రాడ్ చేసి బ్యాంకులను ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయాడు. మొహల్ చోవస్కీ ఆయన బంధువే, ఆయన కూడా ఒక 12,000 కోట్లు ఎగ్గొట్టేసి పారిపోయాడు. ఇంకోడు కొన్ని వేల కోట్లు ఎగ్గొట్టి పారిపోయాడు. వీళ్ళందరూ కూడా 2018 ఆ ప్రాంతంలో వేల కోట్లు బ్యాంకు లోన్లు ఎగ్గొట్టేసి హాయిగా విదేశాలు పారిపోయి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అంటే మోడీ పరిపాలనలో, మోడీ ప్రధానమంత్రి ఉండగా 2018లో మోడీ యొక్క సొంత రాష్ట్రం గుజరాత్, వీళ్ళ సొంత రాష్ట్రం గుజరాత్. అంటే ఈ గుజరాత్ అయిన విదేశాలు పారిపోయారు దేశంలో బ్యాంకు లోన్లు ఎగ్గొట్టేసి. కానీ ఎవరో ఆపలేదు వాళ్ళని, ఎవరో కూడా వాళ్ళు ఆపల. ప్రధానంగా మోడీ కూడా ఏ విధమైన సీరియస్నెస్ గా తీసుకోవాలా. అంటే ఒక్కొక్క అనుమానం వస్తుంది ఇక్కడ. 2018 ఇప్పుడు 2025, 7 ఏళ్ళు పైగా అయిపోయింది. 7 సంవత్సరాల్లో వాళ్ళు భారతదేశం రప్పించడానికి కానీ, వాళ్ళకి కట్టాల్సిన అమౌంట్ వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయటం కానీ, తిరిగి స్వాధీనం చేయటం కానీ, డబ్బు వసూలు చేయటం కానీ ఏమైనా ప్రయత్నాలు కూడా ఏమీ జరగల. ఈ నీరవ్ మోడీ కాడికి వచ్చినప్పటికి బ్రెజిల్లో ఏదో బెయిల్ రద్దు అయింది, శాంక్షన్ కాలేదు, లేదా ఇంకొన్ని రకరకాలుగా వాదనలు వినిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా భారతదేశం వాళ్ళ పట్ల, నీరవ్ మోడీ కానీ, చోవస్కీ పట్ల కానీ, లేకపోతే వేరే పట్ల కానీ ఒక రకమైన సీరియస్నెస్ లేకుండా వాళ్ళ పట్ల చాలా సానుకూలంగా, అంటే వాళ్ళు భారతదేశాన్ని తీసుకురావడానికి, వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు ఎగ్గొట్టే అమౌంట్ రికవర్ చేయడానికి భారత ప్రభుత్వం ఏమాత్రం సీరియస్గా ప్రయత్నించట్లేదు. ప్రపంచ దేశాలు తెలిసిపోయింది. వాళ్ళ ఆయా దేశాల్లో ఉన్న చట్టాలను ఉపయోగించుకుని వాళ్ళు బయటపడే ప్రయత్నాలు చేస్తారు. ఇందులో భాగంగానే నీరవ్ మోడీకి బ్రెజిల్ కోర్టు బెయిల్ ఇవ్వాల. సరే, ఏదైనప్పటికీ వీళ్ళందరూ ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి విదేశాలు, వాళ్ళు ఏ దేశాలకు వెళ్ళినా, ఒక దేశం ఇంకో దేశానికి వీసా తీసుకెళ్ళినా, అక్కడ వాళ్ళు పౌరసత్వం అడిగినా ఒక వ్యతిరేకమైన పరిస్థితి వచ్చింది. వ్యతిరేకమైన పవనాలు వీలుస్తున్నాయి. వాళ్ళు వివిధ రాష్ట్రాల్లో, వివిధ దేశాల్లో అంతర్జాతీయంగా వాళ్ళు బెయిల్ అవటానికి కానీ, లేకపోతే వాళ్ళ పౌరసత్వం కల్పించడానికి కానీ కొన్ని చర్చలన్నీ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ముంబైలో ఈడీ జూంట్ ఆఫీస్ వర్లీ బొంబాయి ప్రధానంగా నీరవ్ మోడీ, మొహల్ చోవస్కీ, వేరైన బుల్ బజర్ వాళ్ళకి సంబంధించిన ఏదైతే రికార్డ్స్ ప్రిజర్వ్ చేసి ఉన్నాయో, రికార్డ్స్ భద్రపరిచి ఉన్నాయో, అక్కడ భారీ యాక్సిడెంట్ జరిగింది, అగ్ని ప్రమాదం జరిగింది. ఆ అగ్ని ప్రమాదంలో ఆ రికార్డ్స్ తగలబడిపోయినాయి. అంటే నీరవ్ మోడీ, మొహల్ చోవస్కీ, ఇంకో భుజ్బల్ సంబంధించిన వాళ్ళు బ్యాంక్ లోన్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోవటం, లేదా ఈ దేశంలో ఉన్న ఈడీ చట్టాలు కానీ, ఇన్కమ్ చట్టాలు కానీ, అంతర్జాతీయ వ్యాపార చట్టాలు కానీ, వీటన్నిటిలో ఏదైనా మోసం చేసి వాళ్ళు విదేశాలు పారిపోయారు, దానికి సంబంధించిన రికార్డులన్నీ తగలబడిపోయినాయి అని చెప్పి ఆ సెక్షన్ జరిగిపోయింది. ఈడీకి సంబంధించిన ముంబై ఆఫీసులో వీళ్ళ రికార్డులు, వీళ్ళ డాక్యుమెంట్స్, వీళ్ళ సాక్ష్యాధారాలు, నీరవ్ మోడీ, మొహల్ చోవస్కీ, బుల్ బజర్ సంబంధించిన వాళ్ళ నేరాలకు సంబంధించింది, వాళ్ళ బ్యాంకు లోన్లు ఎక్కడ సంబంధించింది, విదేశాల పరిపాలన సంబంధించిన రికార్డులంతా కూడా పూర్తయిపోయినాయి. అంటే ఇప్పుడు దీని మీద ప్రశాంత్ భూషణ్, ప్రముఖ సుప్రీంకోర్టు లాయర్ ప్రశాంత్ భూషణ్, చాలా మంది తెలుసు, అనేది అంటున్నాడు, వాళ్ళు బ్యాంకు లోన్లు ఎగ్గడానికి, వాళ్ళు విదేశాలు పారిపోవడానికి ఈ ప్రభుత్వాలకు అవకాశం ఇచ్చినాయి. ఆ రోజు బ్యాంకు లోన్లు ఎగ్గొట్టి విదేశాలు పారిపోవడానికి అవకాశం ఇచ్చిన వాళ్లే ఈ రోజు అగ్ని ప్రమాదం ద్వారా, ముంబై ఈడీలో అగ్ని ప్రమాదం ద్వారా నీరవ్ మోడీ, మొహల్ చోవస్కీకి సంబంధించిన సాక్ష్యాధారాలు, అన్ని రకాల డాక్యుమెంట్స్, ఎవిడెన్స్ నాశనం చేయడానికి ఈ అగ్నిప్రమాదం జరిగిందని చెప్పేసి ప్రశాంత్ భూషణ్ లాంటి మేధావులు, సుప్రీంకోర్టు జడ్జిలు చెప్తున్నారు. అంటే ఒకటే మనకు సాధారణ ప్రజలకు కూడా అదే అనిపిస్తుంది. ఎందుకంటే 2018 పారిపోయారు, ఇవాళ 2025, 7 ఏళ్ళుగా వాళ్ళు వెనక తీసుకురాలేదు, వాళ్ళ దగ్గర నుంచి ఒక్క పైసా వసూలు చేయలేదు. ఈరోజు వాళ్ళ కేసులకు సంబంధించిన ఈడీ రికార్డులన్నీ అగ్ని ప్రమాదం తగలబడిపోయాయంటే మనం ఆలోచించాల్సిందే. ఒక్కటి కూడా ఈ సందర్భం కూడా గుర్తుకొస్తుంది, పార్లమెంట్లో ఏదైనా ఇటువంటి విషయాలకు సంబంధించి, అంటే వలసగాళ్ళు ఎంతమంది ఉన్నారు, కరోనాలో వలస బాధితులు ఎంతమంది చనిపోయారు, లేకపోతే ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు, ఎంతమంది ఆకలి బాధ రకరకాల
డేటా ఏమైనా కూడా పార్లమెంట్లో ఏమంటున్నారు, నో డేటా అవైలబుల్ అని చెప్తున్నారు. దగ్గర డేటా అవైలబుల్ ఉండదు. ఇక్కడ బొంబాయి ఈడులో సాక్ష్యాలు తగలబెట్టేస్తారు. అంటే చివరికి వాళ్ళకి అన్యాయులైన కార్పొరేట్ మెయిన్ గా గుజరాతీ వ్యాపారస్తులకి అనుకూలంగానే ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ ఫైర్ యాక్సిడెంట్ కూడా అందులో భాగం అనేది మేము కాదు, ప్రశాంత్ భూషణ్ వారు చెప్తున్నారు. కాబట్టి ఈ దేశ ప్రజలందరూ ఆలోచించాలా, ఏం జరుగుతుంది దేశంలో. పేదవాడు చిన్న తప్పు చేస్తే పంటల పండక, బ్యాంకు లోన్లు కట్టలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు. చిన్న చిన్న వ్యాపారస్తులు బ్యాంకు లోన్లు తీసుకుని వ్యాపార నష్టం రావటం వల్ల బ్యాంకు లోన్లు కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటారు. మధ్యతరగతి ప్రజలు వివిధ కారణాలు, వివిధ అవసరాలకి బ్యాంకు లోన్లు తీసుకుని ఏదైనా కొన్ని అనుకోని పరిస్థితుల్లో లోన్లు కట్టలేక ఆత్మహత్య చేసుకుంటారు. కానీ నీరవ్ మోడీ లాంటి వాళ్ళు, మహల్ చోస్కి లాంటి వాళ్ళు బ్యాంకుల నుండి విదేశాలు పారిపోతారు. ఫైర్ యాక్సిడెంట్లో వాళ్ళ నేరాలకు సంబంధించిన డాక్యుమెంట్ తగలబడిపోతాయి. ప్రజలందరూ దీని గురించి ఆలోచించాలి.